చేవెర్ల పార్లమెంట్ పరిధిలో థరూర్ మండల కేంద్రంలో రంజిత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోదీ మాట విని బీజేపీకి ఓటు వేస్తే మన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తనను గెలిపిస్తే కమిట్మెంట్తో పనిచేసే రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన ఇక్కడ నుంచి గెలిచి తప్పకుండా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అన్న యాదవ్ రెడ్డి అన్న మాట్లాడి చెప్పిండు. కాబట్టి మొన్న జరిగిన 6 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి మీ అందరితో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం గెలిపించే క్యాండిడేట్ ఏమవుతాడు? మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొని వస్తాం, నిరుద్యోగం తీసేస్తాం, ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. మరి వికారాబాద్ ప్రాంతాన్ని 5 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇతరాధ్వర్యంలో చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొకసారి మీతో ఒకటి కోరుకుంటున్నా, మొన్న మెజార్టీ ఎంతైతే ఇచ్చిందో దానికంటే డబుల్ మెజార్టీ మీరు ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి పిల్లలు ఏదైతే ఇవ్వాలి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పిల్లలు ఏ కులమైనా కానీ ఇవాళ బీజేపీ అంటున్నారు. పిల్లలు దయచేసి యువకులారా మీకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ అనేకైన నయవంచకుడు, నరేంద్ర మోడీ మాటలన్నీ గిట్ట బీజేపీకి మనం ఓట్లేస్తే రేపు మనం మన జీవితాలు మొత్తం కోల్పోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. వారి జీవిత చరిత్ర చదవండి. మీరు ముందు చదువుకున్న పిల్లలు కూడా వారి జీవిత చరిత్ర చదవండి. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి ఏ విధంగా అయిండు, ఆయన అమిత్ షా ఏ విధంగా సపోర్ట్ చేసిండు అనేది మీకు అంత చరిత్ర తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు నరేంద్ర మోడీ బీజేపీ అంటే నేను దానికి కూడా నేను